పాకిస్తాన్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు వివరాలేంటో తెలుసుకుందాం. పాకిస్తాన్ జైల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరాచీలోని మాలిక్ జైల్లో ఖైదీలుగా ఉన్న వారిలో 200 మంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. జైల్లో ప్రవేశ ద్వారాన్ని బద్దలు కొట్టి మరీ ఖైదీలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఖైదీలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 20 మంది ఖైదీలు చనిపోయినట్లు సమాచారం అందుతోంది. పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో మే 30వ తేదీన 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో మాలిర్ జైలు పరిసర ప్రాంతాల్లో కూడా భూకంపం రావచ్చన్న వార్తల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జైల్లో ఉన్న ఖైదీలను మరో ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటూ ఉండగా, అయితే ఇదే అదునుగా భావించిన ఖైదీలు పోలీసులపై దాడి చేసి మరీ తప్పించుకున్నారు. ఖైదీల పరారీ ఘటనతో కరాచీ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జైలు పరిసర ప్రాంతాల్లో సాధారణ ప్రజలు ఎవరూ సంచరించవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు మాట్లాడుతూ జైలును సీజ్ చేశామని తెలిపారు. అలాగే కరాచీలోని అన్ని ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామన్నారు. ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడినట్టు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంభవించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.